హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వాతి ఛానల్. టుడే రెసిపీ గోరుచిక్కుడుకాయ కూర అండి. చాలామంది ఇది గోరుచిక్కుడుకాయ కూర ఇష్టపడరు, కానీ చాలా ఇష్టంగా ఈజీగా చేసుకుని చాలా ఇష్టంగా తినేలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. గోరుచిక్కుడుకాయలని బాయిల్ చేసి పెట్టుకుంటే చాలు. గోరుచిక్కుడుకాయలని మంచిగా నీట్గా కడిగేసి, నేను 1/2 కేజీ తీసుకున్నాను. నీట్గా కడిగి ప్లెయిన్ ఉప్పు ఏమీ వేయకుండా ప్లెయిన్గా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అండ్ పొయ్యి ఆన్ చేసి కడాయి పెట్టి, కడాయిలో కొంచెమే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, కొంచెమే ఆయిల్, ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, అవి తాలింపు గింజలు పసుపు కొంచెం వేగిన తర్వాత పెద్ద ఉల్లిగడ్డ, కొంచెం ఎక్కువ ఉల్లిగడ్డలు పడతాయి ఈ కర్రీకి. ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. ఉల్లిగడ్డలు తాలింపు గింజలు అన్నీ కొన్ని వేగిన తర్వాత, ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసేయండి. అవి కూడా కొంచెం అది వాటర్లో ఉడికినాయి కాబట్టి బాయిల్ చేసింది ఇప్పుడు కొంచెం నూనెతో మగ్గనిద్దాము. అండ్ దీన్ని ఉల్లిగడ్డలు అవన్నీ ముక్కలన్నీ మగ్గిన తర్వాత కూరకి తగ్గట్టు 1/2 కేజీ కూరకు తగ్గట్టు ఉప్పు అండ్ కారం మీ స్పైస్కి తగ్గట్టు కారము, ఉప్పు కారం వేసి మంచిగా కలపండి. ఉప్పు కారం 2 వేసి కూర అంతా ఉల్లిగడ్డలకి అండ్ గోరుచిక్కుడుకాయ ముక్కలకి మొత్తం కలిసిపోయేలాగా కూర మంచిగా కలపండి. ఈ కర్రీకి నూనె ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండండి. ఎందుకంటే నూనె ఎక్కువ లేదు కాబట్టి కడాయికి అంటుకుపోతూ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి కలుపుతుండండి. మొత్తం ప్రాసెస్ కూడా ఈ పొడి చూడండి. ఈ కారం మగ్గిన తర్వాత ఈ పొడి వేయాలి. ఈ పొడి ఏంటంటే జీలకర్ర, ధనియాలు అండ్ మెంతులు, కొబ్బరి అన్నీ సపరేట్గా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలండి. ఆ పొడి నేను ఈ కర్రీలో కలిపాను. ఈ కర్రీలో ఆ పొడి కలిపినాక కొంచెం అంతా ఉల్లిగడ్డలకి గోరుచిక్కుడు ముక్కలకి అంతా పొడి కలిపేలాగా మొత్తం పట్టేలాగా కలపండి. కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఒక 5 సెకండ్స్ మగ్గనివ్వండి. 5 సెకండ్స్ మగ్గిన తర్వాత కూర అంతా పొడి మొత్తం కలిసిపోవాలి కూరకి. ఆ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. స్మెల్ కూడా, అరోమా కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కొబ్బరి ఫ్రై చేసి పొడి చేసాం కాబట్టి ఆ పొడిలో లాస్ట్కి కొత్తిమీర వేసి ఆఫ్ చేసేయండి. అండ్ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఆ కొత్తిమీర వేడికి ఫ్లేవర్ కొంచెం మగ్గుతుంది కొత్తిమీర కూడా. అండ్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయండి. పిల్లలు, పెద్దలు మీ ఇంట్లో అందరూ సూపర్ ఉందని చెప్పి చాలా బాగా తింటారు.